మే నెలలో పులుకుర్తిలో జరిగే హనుమాన్ మహాయజ్ఞానికి ప్రజలందరూ హాజరు కావాలని శ్రీబాల మానసాదేవి మహావిద్యాపీఠం ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. బాలమానసాదేవి మహావిద్యాపీఠం ఆధ్వర్యంలో దామర మండలం పులుకుర్తిలో మే నెల 2, 3, 4 తేదీలలో జరిగే శ్రీ గణపతి సహస్రమేధక వాసవి కన్యకా పరమేశ్వరి హావన సహిత మహాలక్ష్మి సహిత హనుమాన్ మహాయజ్ఞం ఘనంగా జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. దానిలో భాగంగా మంగళవారం రాత్రి కాటారంలోని ఆనంద ధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయంలో బాలానంద సరస్వతి స్వామి కాటారం భక్తులతో కలిసి బాల మానసాదేవి అమ్మవారికి కుంకుమార్చనలు పూజలు నిర్వహించారు. పులికుర్తిలో జరిగే హనుమాన్ మహాయజ్ఞానికి భక్తులు రావాలని ఆహ్వానించారు. శ్రీ బాల మానస మహావిద్యాపీఠం వారు సత్సంకల్పంతో పరకాల దగ్గర దామర మండలంలో పుల్కుర్తి అనే గ్రామంలో ఒక అద్భుతమైన ధన్వంతరి హోమం చేస్తున్నాము. మే 2, 3, 4 తారీఖులో హోమం చేస్తున్నాము. ఆ హోమంలో భాగంగా ప్రతి గ్రామానికి వెళ్తూ ఆ స్వామి యొక్క లీలలు, ఆ స్వామి యొక్క గొప్పతనం తెలియజేస్తూ వారి నుంచి ఒక పిడికెడు ధాన్యార్చన కోటి అక్షింతల ప్రోగ్రాం పెట్టాం మేము. దాన్ని ఏమని పిలుస్తారంటే కోటి ధాన్యార్చన అని చెప్తారు. ఈ అందరి దగ్గర ధాన్యం తీసుకొని దీన్ని అక్షింతల రూపంలో అమ్మవారి నివేదన చేసి తిరిగి అమ్మవారి మంత్రశక్తిని ఆ ధాన్యంలో నింపి తిరిగి అందరి మనకి గ్రామాన్ని అది పనిచేస్తుంటాం. ఇలా అమ్మవారి కృపాకటాక్షాలు భక్తునికి అందేలా, భక్తుని యొక్క ధాన్యం కూడా అమ్మవారికి అందేలా చేస్తూ అమ్మవారి కృపాకటాక్షాలు నోచుకోవాలని ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కాటారంలోని ఊరికి వచ్చి ఎంతమంది మహిళలతోటి లలితా సహస్రనామం చేస్తూ ఈ కోటి ధాన్యాలు చేయడం జరిగింది. ఈ ధాన్యాన్ని అంతా కూడా మే 4వ తారీఖు నాడు నిర్వహించి మే 5, 6వ తారీఖు నుంచి మళ్ళీ అన్ని గ్రామాలు పంచబడుతుంది. ఇదంతా కూడా దైవనామ స్మరణ, ఈ ధన్వంతర మూర్తి అనేది అందరికీ తెలవాలనే ఒక ఉద్దేశంతో కార్యక్రమం. శ్రీమాత